ఇక మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ కేసులో 11 మంది పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. మాధవ్ను జీజీహెచ్ తీసుకువచ్చినప్పుడు ఫోన్ మాట్లాడడం, కోర్టు ఆవరణలో హంగామా చేయడంతో ఇందుకు బాధ్యులుగా చూపుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన అరండల్పేట్ సిఐ, 2 ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది సహా మొత్తం 11 మందిని సస్పెండ్ చేశారు అధికారులు. దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని సమాచారం చేస్తారా? రమ్మనండి, ఇక్కడికే రమ్మనండి ఎస్పీ గారిని. వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్. ఏమి దేనికి పిలుస్తున్నారు? మళ్ళీ పిలిచినారు ఆల్రెడీ నన్ను. మీరు చెప్పండి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ? ఇంకా ఏం మాట్లాడేది? అవ్వలేదంటే అధికారులు మీకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు అన్నెసరీ కాంప్లికేషన్స్ ఎందుకు అవసరమా? మీకు పోలీస్కి అవసరమా? ఇంతవరకు యూ హ్యావ్ నాట్ గివెన్ సింగిల్ పేపర్ టు ది అక్యూజ్డ్. మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ కేసులో 11 మంది పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. మాధవ్ను జీజీహెచ్ తీసుకువచ్చినప్పుడు ఫోన్ మాట్లాడడం, కోర్టు ఆవరణలో హంగామా చేయడంతో ఇందుకు బాధ్యులుగా చూపుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన అరండల్పేట్ సిఐ, 2 ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది సహా మొత్తం 11 మందిని సస్పెండ్ చేశారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ఇన్ లో అందిస్తారు. వీరస్వామి. హరి, గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీగా పనిచేసిన అతనిపై కోర్టులో హంగామా చేశాడు. అదేవిధంగా జీజీహెచ్ ఆసుపత్రిలో కూడా ఫోన్ మాట్లాడడంపై పోలీసు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని 11 మంది మీద సస్పెన్షన్ వేసిన పరిస్థితి మాత్రం కలకలం రేగుతోంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం కీలక మలుపులు తిరుగుతుందని చెప్పేసి పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం చేబోలు కేర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో అడ్డుకున్నాడు. దీంతో పాటుగా అతన్ని అరెస్ట్ చేసేసి వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా అతను ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం మీద దృష్టి సారించారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం సీసీ ఫుటేజీలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. సౌత్ డిఎస్పీగా కొనసాగుతున్న భానుదయ్య దీని మీద కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత 11 మంది మీద కూడా సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా పంపించడం జరిగింది. ఈ నివేదికలో చూసుకున్నట్లయితే మాత్రం అరండల్పేట సిఐగా ఉన్న వీరాస్వామి, దీంతో పాటుగా 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, మిగతా మంది కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం బోర్గడ్డ అనిల్ వ్యవహారంలో కూడా ఫోన్ మాట్లాడిన దాని మీద కూడా కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. కొంతమందిని కూడా వీఆర్ తరలించిన పరిస్థితి నెలకొంది. ఇది రెండోసారి మాత్రం ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా దీని మీద కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం అవాక్కైన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో సీసీ ఫుటేజీలు కూడా సేకరించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో ఎంతసేపు మాట్లాడాడు, ఆ ఫోన్ ఎవరిచ్చారు, ఎవరికి మాట్లాడారు, దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం చేబులోని కిరణ్ తీసుకొస్తున్న సమయంలో చుట్టుకుంట ప్రాంతంలో కూడా చూసుకుంటే ఏకదాటిగా వచ్చేసి అడ్డుకోవడం, కారును అడ్డుపెట్టి దాదాపు 6 వ్యక్తులు మాత్రం అతని మీద దాడి చేసేందుకు యత్నించారు. ఈ సమాచారాన్ని ఎవరిచ్చారు, ఫోన్ కాల్ డాటా ఏదైతే ఉందో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ కాల్ డాటా కూడా సేకరిస్తున్నట్టు మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం 11 మంది మీద సస్పెన్షన్ వేటు మీద చూసుకున్నట్టు మాత్రం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసి సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. ఇది పోలీసు యంత్రాంగంలో కలకలం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టే మాత్రం కొంతమంది మీద కూడా కేవలం మాత్రం దీని మీద దృష్టి సారించలేదు, మరి కొంతమంది మీద కూడా వేటు వేశారు అని చెప్పేసి కింది స్థాయి నేతలు కూడా ఏదైతే ఉందో కేవలం వైసీపీ నేతలు కూడా ఇప్పుడు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టే కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో తీసుకొచ్చి మళ్ళీ ఎస్పీ గారు ఎందుకు తీసుకొని రమ్మంటున్నారు, నేను రాను అని చెప్పేసి గోరంట్ల మాధవ్ చెప్పిన పరిస్థితి నెలకొంది. దానికి వైసీపీ నేతలు కూడా కోర్టు ఆవరణలో కూడా చూసుకున్నట్టే ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో చూసుకున్నట్టే విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారందరి మీద కూడా వేటు వేసిన పరిస్థితి నెలకొంది. కొంతమందికి కూడా ఛార్జ్ మెమోలు ఇచ్చే అవకాశాలు కూడా
కూడా ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ 11 మందిని సస్పెన్షన్ వేటు వేశారు కాబట్టి మరికొంతమందికి ఛార్జ్ బొమ్మలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అసలు ఈ ఎపిసోడ్ మాత్రం పూర్తయిన విషయంలో చూసుకుంటే గోరంట్ల మాధవి కేసులో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు చెలరేగుతున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మరోవైపు చూసుకుంటే ఎంతమందికి ఛార్జ్ మెమోలు వస్తాయనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. రమ్మనండి, ఇక్కడికే రమ్మనండి, రమ్మనండి ఎస్పీ గారిని. వాట్ ఈస్ ది ప్రాబ్లం? చెప్పండి సార్, ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ? తెచ్చినారు ఆల్రెడీ నన్ను. మీరు చెప్పండి.